జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నాడు. అట్లాంటి ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఆ 5 ఏళ్ల కాలంలో ఒరగబెట్టింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మావిగాన్ అనే పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 రాజధానుల్ని చేయాలని చెప్పి ఈరోజు మళ్ళీ దానికోసం అని చెప్పి ఈరోజు మాయమాటలు చెప్తా ఉన్నాడు. మరి గతంలో చేయనటువంటి పని ఈరోజు అంతో ఇంతో ఆంధ్రప్రదేశ్కు అమరావతి అనేటువంటిది ఒక రాజధాని అవసరం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ అమరావతి రాజధాని విషయంలో ఇంకా నత్తనడక నడుస్తూ ఉంది. ఈ రాజధానిని పూర్తి చేస్తే మంచిదని చెప్పి ఆంధ్రదేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మేము కూడా ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడైతే హైదరాబాద్ రాజధానిగా మనకు పోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమరావతి రాజధాని చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు దానికి కూడా ఆటంకాలు పెడుతూ మరి గతంలో ఉన్నటువంటి ఏవైతే ఈ జగన్మోహన్ రెడ్డి విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు మళ్ళీ పునరావృతం చేస్తూ ఏదైతే 3 రాజధానులు అని చెప్పి చెప్తా ఉన్నారో ఆ 3 రాజధానులు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి రాజధాని నిర్మాణానికి ఆటంకం అని చెప్పి మా అభిప్రాయం. అట్లాగనే ఇప్పుడు ఏదైతే అమరావతి నిర్మాణం జరుగుతూ ఉందో ఆ నిర్మాణానికి జగన్ యొక్క విధానాలు అడ్డు కాకుండా చూడాలనేటువంటిది మా అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డికి తెలియజేయదలుచుకున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రం యొక్క అభివృద్ధి లేదు అని చెప్పి ఈరోజు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గత 5 ఏళ్ల కాలంలో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని విషయంలో 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ కర్నూలుకు హైకోర్టు అన్నాడు. ఇవన్నిటిని కూడా గతంలో తుంగలో దొక్కేసి ఈరోజు జరిగేటువంటి పనికి ఆటంకంగా ఈరోజు అడ్డుగా ఉంటున్నాడు అనేటువంటిది అభిప్రాయం. అట్లాగనే ఏదైనా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని అమరావతి రాజధాని అనేటువంటిది నిర్మాణం జరిగితే రాబోయే కాలంలో హైదరాబాద్ పైన కానీ మిగతా వాటి పైన కానీ రాజధాని లేని లోటు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఉండదు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పదలుచుకున్నాం, నీ 5 ఏళ్ల కాలంలో 3 రాజధానుల పేరుతో కాలయాపన జరిగింది. ఇప్పటికైనా అమరావతి నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరించి నిర్మాణం పూర్తయ్యేదానికి అటు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మోడీ గారితో కూడా మాట్లాడి నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో రాజధాని ప్రాంతాన్ని మావిగానుగా మేము ప్రకటిస్తున్నాం, మావిగానే భవిష్యత్ తరాలకు ఒక రాజధానిగా ఉంటుందని చెప్పడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఇవాళ పూర్తి దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే 2014 నుంచి 2019 సందర్భంలో ఆయన చేసినటువంటి అనేక పోరాటాల్లో అనేక ధర్నాల్లో అమరావతి ఏకైక రాజధాని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం చేపట్టిన తర్వాత 3 రాష్ట్రాల అభివృద్ధి అని చెప్పి ఇవాళ 3 రాజధానుల పేరుతో ముందుకు పోయారు. సరే, మీరు అధికారం మళ్ళీ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికల స్టాండ్కి పోయే సందర్భంలో నేను మావిగానే రాజధానిగా ప్రకటిస్తున్నాము, మేము విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఆల్రెడీ డెవలప్ చెందాయి కాబట్టి అక్కడ నిధులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పే పద్ధతిలో ఇవాళ మీరు మాట్లాడడం అంటే ఏదో సామెత చెప్తారు, దయ్యాలు వేదాలు వలినట్లున్నట్టు చెప్పి ఇవాళ భావిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎప్పటికైనా రాజధాని కేవలం అమరావతి ఉండాలని చెప్పేది కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు ఇవాళ పెద్ద ఎత్తున అమరావతి చేయబడుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేకున్నప్పుడు ఒక మాట మాట్లాడి ఇవాళ ప్రజలను డైలామాలో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. గతంలో మీరు ఏదైతే స్టాండ్గా ఎన్నికలు 2014 ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో మీకు పోయేటువంటి తరుణంలో రాజధాని అమరావతి ఉండాలని చెప్పి ఆ క్యాంపెయినింగ్తోనే మీరు ఎన్నికలకు పోవడం జరిగింది. కానీ ఈ విధంగా అప్పుడే మావిగానో లేకపోతే 3 రాష్ట్రాల రాజధానులు అని చెప్పే పద్ధతిలో కాదు. కరెక్ట్గా ఏదైనా ఉన్నా కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి కూడా భావించే పద్ధతిలో మీరు పార్టీ కూడా స్టాండ్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా కూడా అమరావతి రాజధాని ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు రాజధాని, కర్నూలు నగరాన్ని కూడా, కర్నూలు జిల్లాను కూడా అభివృద్ధి చేయాలి, నిధులు కేటాయించాలి, హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలి, పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం. కాబట్టి వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులకు పిచ్చి ముదిరిందని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా ఉన్నా కూడా అమరావతి ఏకైక రాజధానిగా
ఆ అజెండాతోనే ముందుకు పోవాలి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆ రాజధాని అభిప్రాయాన్ని పూర్తిగా బలపరుస్తున్నారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా అమరావతి రాజధాని ఉండాలని చెప్పారు. మొన్నటి కూడా సెంట్రల్ క్యాబినెట్ సమావేశం సందర్భంగా కూడా పార్లమెంట్లో కూడా రాజధాని అమరావతి పైన పెద్ద ఎత్తున చర్చ జరిగి ఆమోదించినటువంటి సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నాడని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. కాబట్టి ప్రజల అందరూ కూడా అభీష్టం మేరకే అమరావతి రాజధాని ఉండాలని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కూడా అమరావతి రాజధాని ఉండాలని చెప్పి సందర్భంగా మేము కూడా కోరుతున్నాం.